హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఆగస్ట్ మంత్కి సంబంధించి ఒక స్టాక్ని అయితే దీంట్లో అనాలిసిస్ చేయడం జరిగింది. సో ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ ఎవ్రీ సెక్టార్లో ఒక మంచి స్టాక్ని సెలెక్ట్ చేసి అనాలిసిస్ చేయండి అని చెప్పేసి. సో దీంట్లో ఒక సెక్టార్ని చూస్ చేసుకొని ఒక 3 కంపెనీస్ ఉన్నాయి ఈ సెక్టార్లో, వాటర్ ట్రీట్మెంట్ సెక్టార్ అని చెప్పేసి. సో దీంట్లో బెస్ట్ కంపెనీ ఏది అని చెప్పేసి అయితే దీంట్లో అనాలిసిస్ చేసి చెప్పడం జరిగింది. సో మీకు సంబంధించిన సెక్టార్లు ఏ సెక్టార్లో మీరు అనాలిసిస్ కావాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దాంట్లో ఎక్కువగా కమెంట్స్ ఏ సెక్టార్ గురించి వస్తే దాంట్లో నేను అనాలిసిస్ చేసి చూపిస్తాను ఏ స్టాక్ అనేది దాంట్లో బెస్ట్ అని చెప్పేసి. సో వాటర్ ట్రీట్మెంట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే కనుక లాస్ట్ 10 years బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి 30 meters 25 meters గోతి తవ్వితేనే, అంటే బావులు తవ్వితేనే వాటర్ వచ్చేది. బట్ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో 600 feet 700 feet బోర్లు వేసినా కూడా మనకి వాటర్ అనేది రావట్లేదు. అంటే గ్రౌండ్ లెవెల్లో వాటర్ రిసోర్సెస్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. సో కమింగ్ ఇయర్స్లో ఇంకా తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మనకి అల్టిమేట్లీ ఆల్టర్నేటివ్ సోర్స్ అనేది సీ వాటర్ని డీసాలినేషన్ చేసి మరి మనం వాడుకునే పరిస్థితి అయితే కమింగ్ డేస్లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. అంతేకాకుండా కమర్షియల్ బిల్డింగ్స్లో ఇప్పుడు వాటర్ పైన అవేర్నెస్ అనేది పెరిగింది. వాటర్ అనేది కూడా ఒక ప్రీషియస్ థింగ్ అనేది అయితే ఎవ్రీబడి రియలైజ్ అయ్యారు. అందుకే కమర్షియల్ బిల్డింగ్స్లో చూసుకున్నట్టయితే వాటర్ ట్రీట్మెంట్ అంటే సేవేజ్ వాటర్ని మళ్ళీ ఇరిగేషన్స్కి కానీ గార్డెన్స్కి కానీ రీయూజ్ చేసే విధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని అయితే పెడుతూ ఉన్నారు. సో గ్రే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అట్లాంటివి. సో దానివల్ల వాటర్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది, రీయూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో కమింగ్ ఇయర్స్లో దీని యొక్క గ్రోత్ అనేది ఉంటుంది అనే ఎక్స్పెక్ట్తో ఈ సెక్టర్ని అయితే చూస్ చేయడం జరిగింది. దీంట్లో ఒక మంచి కంపెనీని అయితే అనాలిసిస్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఈ కంపెనీ అయితే కాస్త అండర్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంది. బట్ ఇందులో చూపించిన ఎవ్రీ ఇన్ఫర్మేషన్ జెన్యూన్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. మనీ ఈజ్ యువర్స్, డిసిషన్ ఈజ్ యువర్స్. ఓకే. సో దీంట్లో చూపించిన కంపెనీ వచ్చేసి వాటెక్ వ్యాబ్యాగ్ అని. సో వాటెక్ వ్యాబ్యాగ్ అనేది వాటర్ సెక్టార్కి సంబంధించిన అన్ని రకాల వాటర్ సొల్యూషన్స్ని ఇది చేస్తూ ఉంటుంది. సో ఈ సెక్టార్లో చూసుకున్నట్టయితే 3 కంపెనీస్ ఉన్నాయి మన ఇండియాలో. ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అని చెప్పేసి వాటెక్ వ్యాబ్యాగ్ అనేది, అలాగే ఫేలిక్స్ ఇండస్ట్రీస్ అనేది. ఈ 3 కంపెనీస్లో చూసుకున్నట్టయితే నాకు ఈ వ్యాబ్యాగ్ అనే కంపెనీ కాస్త ఫండమెంటల్లీ మంచిగా ఉన్న కంపెనీ, అలాగే అండర్ వాల్యుయేషన్స్లో ఉన్న కంపెనీగా కనిపించింది. దానివల్ల దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో కమింగ్ 5 to 10 years వ్యూ ఉన్న వాళ్ళైతే దీన్ని ఖచ్చితంగా ఎంట్రీ లెవెల్స్గా దీన్ని కన్సిడర్ చేయవచ్చు. దీని గురించి మీరు రీసెర్చ్ కూడా చేయవచ్చు. సో దీంట్లో మేజర్ మన మున్సిపాలిటీస్ అన్నింటికి సంబంధించిన వాటర్ ట్రీట్మెంట్స్ ఏదైతే ఉందో, డ్రైనేజ్ వాటర్, సేవేజ్ వాటర్ ట్రీట్మెంట్ కానీ, అలాగే డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్స్, రివర్స్ నుంచి రా వాటర్ని తీసుకొని వాటిని ఫిల్టరైజేషన్ చేసి డ్రింకింగ్ వాటర్గా కన్వర్ట్ చేయడం. ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ అండి, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇది 20 కంట్రీస్లో దీని యొక్క సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇది ఈపీసీ, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్లో ఉంది. దీనికి అంటే వాటర్ ట్రీట్మెంట్కి సంబంధించిన ప్లాంట్స్ని 6000 అబోవ్ ప్లాంట్స్ని ఇది కలిగి ఉంది. సో 6000 ప్లాంట్స్ని ఇది కన్స్ట్రక్షన్ చేసింది, అలాగే కన్స్ట్రక్షన్ చేయగలుగుతుంది. ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది. 100+ పేటెంట్ రైట్స్ని ఇది కలిగి ఉంది. సో మోర్ దెన్ 20 కంట్రీస్లో ఇది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. 90 years కంటే ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ. ఇండస్ట్రీస్లో కూడా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని చేస్తూ ఉంది, అలాగే కమర్షియల్ బిల్డింగ్స్లో లైఫ్ సైకిల్ పార్ట్నర్షిప్, అంటే ఏదైనా బిల్డింగ్స్లో కానీ వాళ్ళకి అవసరం ఉన్నా కూడా వాటర్ని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుందన్నమాట. మేజర్ వచ్చేసి వీళ్ళది డీసాలినేషన్ అంటే సాల్ట్ వాటర్ని నార్మల్ వాటర్గా కన్వర్ట్ చేయడం. సో మస్కట్లో చూసుకున్నట్టయితే మనకి హైయెస్ట్ 191,000 cubic meter per day ప్రొడక్షన్ చేసే అల్గుబ్రా అనేది కూడా వీళ్ళ ప్రాజెక్టే. అలాగే నేపాల్లో చూసుకున్నట్టయితే సుందరి జల్ అనే డ్రింకింగ్ వాటర్, అలాగే టాంజానియాలో చూసుకున్నట్టయితే రూవు రివర్ పైన రూవు వాటర్ ప్లాంట్ని, ట్రీట్మెంట్ ప్లాంట్ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇది కూడా మేజర్ ప్రాజెక్ట్ అనమాట. అలాగే బహ్రెయిన్లో చూసుకున్నట్టయితే మదీనా సల్మాన్ అనేది కూడా ఇది వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనమాట. సో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాన్ కానీ, రా వాటర్ ట్రీట్మెంట్ ప్లాన్ కానీ, సేవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాన్ కానీ, ఏ వాటర్ ట్రీట్మెంట్ ప్లాన్కి సంబంధించిన ప్రాజెక్ట్ అయినా సరే వీళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు. దాని గురించిన ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ని కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. లాస్ట్ 4 months బ్యాక్ చూసుకున్నట్టయితే బహ్రెయిన్ నుంచి కూడా ఒక న్యూ ప్రాజెక్ట్ అనేది వీళ్ళకి రావడం జరిగింది. ఆల్మోస్ట్ 90 crore వర్త్ ఉండేది. ఆ తర్వాత ప్రైస్లో కాస్త అప్రిషియేషన్ అనేది కనిపించింది. ఈ కంపెనీ యొక్క ఓవరాల్ ప్రైస్ చార్ట్ చూసుకున్నట్టయితే ఇది 2010లో 370 రూపీస్లో లిస్టింగ్ అయిన కంపెనీ. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇది
లిస్టింగ్ ప్రైస్ కంటే కూడా బిలో ట్రేడ్ అవుతుంది, 126 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. 2014 రేంజ్లో చూసుకున్నట్టయితే ఇది 970 రూపీస్ వరకు వెళ్ళిన కంపెనీ. కాకపోతే దీని యొక్క డెట్ బర్డెన్ పెరగడం వల్ల, అలాగే ప్రాఫిట్స్ తగ్గడం వల్ల దీంట్లో షార్ప్ ఫాలింగ్ అనేది అయితే కనిపించింది. సో లోయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి పాండమిక్ సిచ్యువేషన్స్లో మార్చ్లో చూసుకున్నట్టయితే 73 రూపీస్ వరకు వెళ్ళిన కంపెనీ. ప్రజెంట్ ఇది 73 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 67% వరకు మళ్ళీ రీగెయిన్ అయితే అయ్యింది. లాస్ట్ 1 మంత్లో చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 14% వరకు ర్యాలీ అయితే దీంట్లో కనిపించింది. లాస్ట్ మనకి ఫ్రైడే రోజు చూసుకున్నా కూడా 5% వరకు దీంట్లో ర్యాలీ అనేది కనిపించింది. టిక్కర్ టైప్లో మీరు చూసినట్టయితే ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డీ రేట్స్ అనేవి బాగున్నాయి. డివిడెండ్ రిటర్న్స్ అనేవి యావరేజ్గా ఉన్నాయి. మిగతా కంపెనీస్తో చూసుకున్నట్టయితే ఎంట్రీ పాయింట్ అనేది అట్రాక్టివ్గా ఉంది. నో రెడ్ ఫ్లాగ్స్ అండి. అలాగే ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. స్మాల్ అంటే స్మాల్ కూడా కాదు, మైక్రో క్యాప్ కంపెనీ. ఆల్మోస్ట్ 691 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో పెన్నీ స్టాక్ అయితే కాదండి, 500 crores కంటే ఏవో మార్కెట్ క్యాప్ ఉంది కాబట్టి. రిస్క్ రేషియో చూడండి 1.89 times టు నిఫ్టీ అనమాట. రిస్క్ రేషియో అనేది కూడా లో రిస్క్లో ఉంది, హెవీ రిస్క్ అయితే కాదు. సో దీని యొక్క రెవెన్యూ బ్రేకప్ చూసినట్టయితే మనకి 68% రెవెన్యూ అనేది ఇండియా నుంచి, యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ కంపెనీస్ నుంచి 22%, మిగతా కంట్రీస్ నుంచి 10% రెవెన్యూ అనేది వస్తుంది. అలాగే మున్సిపాలిటీస్లో ఇచ్చే సర్వీసెస్ నుంచి దీనికి 69%, ఇండస్ట్రీస్ నుంచి 31% వస్తుంది. ఈపీసీ అంటే ఇంజనీరింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్, అలాగే కన్స్ట్రక్షన్స్ నుంచి 86% వరకు రెవెన్యూ వస్తుంది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నుంచి 14% వరకు రెవెన్యూ వస్తుంది. సో వాబాగ్ ఇండియాలో చూసుకున్నట్టయితే 17,219 crores అనేది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 2020 ఫైనాన్షియల్ ఇయర్లో రెవెన్యూ వస్తే, ఓవర్సీస్ నుంచి చూసుకున్నట్టయితే 8,020 crores అనేది రెవెన్యూ రావడం జరిగింది. సో రెవెన్యూ అయితే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 8% వరకు ఫాల్ అవుతూ కనిపించింది. కానీ ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్లో చూసుకున్నట్టయితే 3% గ్రోత్ అనేది కనిపించింది. సో ఈ ఫాల్కి రీజన్ ఏంటి అనేది కూడా మనం లాస్ట్ వరకు చూద్దాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో దీని యొక్క రెవెన్యూ చూసుకున్నట్టయితే కాంట్రిబ్యూషన్ అయిన కంట్రీస్లో నుంచి మేజర్ రెవెన్యూస్ చూసుకున్నట్టయితే 248 crores సౌదీకి సంబంధించిన జుబేల్లోని ప్రాజెక్ట్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఎస్డబ్ల్యూటీపీ అంటే సేవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి, అలాగే నైజీరియా నుంచి 203 crores, శ్రీలంక నుంచి 167 crores, ఖతార్లో ఉన్న ప్లాంట్ నుంచి 158 crores, కర్ణాటకలో ఒక ప్రాజెక్ట్ నుంచి 141 crores, బతిండా నుంచి 124 crores, చెన్నై నుంచి 110 crores, బెంగళూరు నుంచి 70 crores, అలాగే ఫిలిప్పీన్స్ నుంచి 63 crores, కాన్పూర్ నుంచి 54 crores. సో వీటన్నింటి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కంట్రీస్లో కూడా ఇది వీటి యొక్క సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో ఇలా అయితే కాంట్రిబ్యూట్ అవుతుంది దీని రెవెన్యూలో కనిపించింది. సో దీని యొక్క కన్సాలిడేట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసినట్టయితే మనకి Q4 యొక్క రిజల్ట్స్ మాత్రమే అనౌన్స్ చేసింది. జూన్ యొక్క రిజల్ట్స్ ఇంకా రాలేవు. జూన్ యొక్క రిజల్ట్స్లో కూడా కాస్త కరెక్షన్ ఉండొచ్చు. కాకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో దీంట్లో కాస్త న్యూస్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. సో దాని గురించి చూద్దాం మనం. Q4 ఫైనాన్షియల్ ఇయర్ 19లో చూసుకున్నట్టయితే రెవెన్యూ అనేది కన్సాలిడేటెడ్ రెవెన్యూ 6,793 crores ఉంటే, ప్రజెంట్ ఈ క్వార్టర్లో చూసుకున్నట్టయితే 15.6% పెరగడం కనిపిస్తుంది. 7,851 crores పెరిగింది. అలాగే ఎబిట్దా చూసుకున్నట్టయితే 409 crores అనేది Q4 2019లో ఉంటే, అంటే మార్చ్ 2019లో ఉంటే మనకి 748 crores అనేది 82.9% అనేది ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది ఎబిట్దాలో కనిపించిందండి. సో ఆ తర్వాత మళ్ళీ మనకి డిప్రిషియేషన్ అండ్ అమార్టైజేషన్లో 45% తగ్గడం కనిపించింది. ప్రీవియస్ ఇయర్లో 42 crores డిప్రిషియేషన్ చేశారు. నెట్ ఫైనాన్షియల్ కాస్ట్స్ అనేవి 20% పెరిగాయి. సో ట్యాక్స్లో డిఫర్డ్ ట్యాక్స్ వల్ల లాస్ట్ ఇయర్ వీళ్ళకి 186 crores అనేది ప్రాఫిట్గా మిగిలింది. సో దానివల్ల వీళ్ళ ప్రాఫిట్ అనేది 408 crores కనిపించింది. ప్రజెంట్ ట్యాక్స్ అనేది 141 crores పే చేశారు కాబట్టి 304గా అంటే ప్రాఫిట్ అనేది తగ్గిందనమాట. సో ట్యాక్స్ అనేది పెరగడం వల్ల ప్రాఫిట్ అనేది తగ్గింది. దానివల్ల 25% మనకి ప్రాఫిట్లో తగ్గుదల అయితే దీంట్లో కనిపించింది. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 19కి ఫైనాన్షియల్ ఇయర్ 20కి ఓవరాల్ ఇయర్లీ రిజల్ట్ చూసినట్టయితే, అంటే 12 monthsకి 4 quarters యొక్క రిజల్ట్ చూసినట్టయితే 8% డిక్లైన్స్ అనేది రెవెన్యూలో కనిపించింది. 26% గ్రోత్ అనేది మనకి ఎబిట్దాలో కనిపించింది. అదేవిధంగా 13% డిక్లైన్స్ అనేది మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో కనిపించింది. సో 1,050 crores అనేది ఓవరాల్ ఇయర్కి 2019 ఫైనాన్షియల్ ఇయర్కి చూపిస్తే 910 crores అనేది ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 20లో వీళ్ళు ప్రాఫిట్ అనేది చూపించడం జరిగింది. సో దీంట్లో ఫైనాన్స్ కాస్ట్ హయ్యర్ డ్యూ టు హై ఆర్డర్ బ్యాక్లాగ్.
అండ్ హయ్యర్ కాస్ట్ ఆఫ్ గ్యారంటీ డిస్పైట్ రిడక్షన్ ఇన్ డెట్ లెవెల్స్. సో హై ఆర్డర్ బ్యాక్లాగ్స్ అనేవి ఉండడం వల్ల వీళ్ళ ఫైనాన్షియల్ కాస్ట్ అనేది పెరగడం జరిగింది. లాస్ట్ కోవిడ్ సిచ్యువేషన్స్లో వీళ్ళకి కాస్త రెవెన్యూ అనేది తగ్గడం, సో మార్చ్ క్వార్టర్లో కూడా లాస్ట్ 15 డేస్ వరకు ఉండడం, అంతేకాకుండా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గడం అనేది కూడా వీళ్ళ కంపెనీ పైన ఎఫెక్ట్ చూపడం జరిగింది. వీళ్ళ ఆర్డర్స్ అనేవి పెండింగ్లో పడిపోవడానికి రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా పెరగడం అనమాట. ఎందుకంటే వీళ్ళ మేజర్ ఓవర్సీస్ ప్రాజెక్ట్స్ అనేవి మిడిల్ ఈస్ట్లో, మస్కట్లో, బహ్రెయిన్లో, సౌదీలో ఉంటాయి. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గడం వల్ల ఈ కంట్రీస్ యొక్క ఎకానమీ అనేది తగ్గుతుంది కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఈ కంపెనీ పైన కూడా పడిందనమాట. సో అది ఒక మెయిన్ రీజన్ అనమాట. అలాగే బ్యాలెన్స్ షీట్ చూసుకున్నట్టయితే మనకి దీంట్లో మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది చూడండి, ఇక్కడ బిల్డ్ పేయబుల్స్ అనేది 7,878 ఉంటే రిసీవేబుల్స్ అనేవి 15,894 ఉంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఆఫ్ రెవెన్యూ తగ్గడానికి, అంటే ప్రాఫిట్స్ తగ్గడానికి మెయిన్ రీజన్ అనమాట. సో ఇది రిసీవేబుల్స్ ఎప్పుడైనా సరే ఎక్కువగా ఉన్నాయి అంటే కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్లో ఉన్నాయన్నమాట. సో కస్టమర్స్ నుంచి ఇంకా రిసీవ్ చేయడం అనేది పెండింగ్లో ఉంది. దీని వెనకాల రీజన్స్ ఏంటి అంటే ఓవర్సీస్కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ నుంచి వీళ్ళకి మనీ రావడం అనేది పెండింగ్లో ఉంది. అంతేకాకుండా టీఎస్ జెన్కో అండ్ ఏపీ జెన్కో నుంచి కూడా వీళ్ళది కోర్టులో కేసు నడుస్తుంది. సో మీరు లాస్ట్ వరకు చూస్తే దాని యొక్క డీటెయిల్స్ అనేవి చూపించడం జరిగింది. టీఎస్ జెన్కో అండ్ ఏపీ జెన్కో నుంచి కూడా డబ్బులు రావాల్సి ఉంది. దాని యొక్క కేసు అనేది సుప్రీం కోర్టులో నడుస్తుంది. సో ప్రజెంట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల ఈ కేసు గురించిన ఫర్దర్ మూమెంట్ అయితే కనిపించలేదు. సో మేబీ కమింగ్ మంత్స్లో కనుక ఈ కేసు అనేది రిజాల్వ్ అయితే కనుక వీళ్ళకి ఈ ఫండ్స్ కూడా గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది, కంపెనీకి ఫేవర్గా న్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే మనకి దీంట్లో మంచి పాజిటివ్నెస్ అయితే కనిపించింది. దీంట్లో సిగ్నిఫికెంట్ రిడక్షన్ అనేది గ్రాస్ డెట్లో 15% తగ్గింది. అలాగే నెట్ డెట్లో 58% డెట్ అనేది తగ్గడం కనిపిస్తూ ఉంది. సో నెట్ క్యాష్ ఫ్లో అనేది ఫైనాన్షియల్ ఇయర్ 19లో చూసుకున్నట్టయితే -763 ఉండేది. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇది ఫైనాన్షియల్ ఇయర్లో 2,448 క్రోర్స్గా కనిపిస్తుంది, మిలియన్స్. సో 244 క్రోర్స్ సో 244 క్రోర్స్ అనేది ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఆపరేషన్స్ నుంచి వచ్చిన క్యాష్గా ఇక్కడ మనకైతే కనిపిస్తుంది. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసి దీని యొక్క వాల్యూమ్స్ చూసినట్టయితే చూడండి, మనకి వాల్యూమ్స్లో కూడా మంచి అప్రిషియేషన్ అనేది కనిపిస్తుంది, పెరుగుదల అనేది కనిపిస్తుంది. 57% అనేది ఓవరాల్ 6 months యావరేజ్గా ఉంటే మంత్లీ యావరేజ్ చూసుకున్నట్టయితే 67.1% ఉంది. అలాగే వీక్లీ యావరేజ్ చూసుకున్నట్టయితే 58.3% ఉంది. పర్ డే ఆగస్ట్ 7th రోజున చూసుకున్నట్టయితే 74% డెలివరేబుల్ పర్సంటేజ్ అనేది కనిపిస్తూ ఉంది. సో డెలివరేబుల్ పర్సంటేజ్ అనేది మనకి మినిమం 50% కంటే ఎబో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా ఆల్ 6 months డేటా చూసుకున్న మనకి 50% కంటే ఎబో అయితే డెలివరేబుల్ పర్సంటేజ్ అనేది కనిపిస్తుంది, విచ్ ఈజ్ పాజిటివ్ ఇండికేషన్ అనమాట. సో దీంట్లో ఎవరైతే బై చేస్తూ ఉన్నారో వాళ్ళు లాంగ్ టర్మ్ వ్యూతోనే బై చేస్తూ ఉన్నారు. ఇంట్రాడే ట్రేడింగ్స్ అయితే తక్కువగా ఉంది అని చెప్పేసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రమోటర్ హోల్డింగ్లో చూసుకున్నట్టయితే మనకి కాస్త నెగటివ్నెస్ అనేది అయితే కనిపిస్తుందండి. ప్రమోటర్ హోల్డింగ్ అనేది కేవలం 24% మాత్రమే ఉంది. దాంట్లో కూడా 12% అనేది ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ ఉంది, విచ్ ఈజ్ నెగటివ్. సో ఇది ఒకటి నెగటివ్గా కనిపిస్తుంది. కాకపోతే దీంట్లో చూడండి ఎఫ్ఐఐ యొక్క డేటా అనేది చూసుకున్నట్టయితే మనకి 22.3% అనేది ఎఫ్ఐఐ యొక్క స్టేక్ అనేది కనిపిస్తుంది. డిఐ యొక్క స్టేక్ అనేది 4.8% ఉంది. సో ఇది క్రమంగా తగ్గుతూ ఉంది. కాకపోతే ఎఫ్ఐఐ యొక్క డేటా అనేది ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ జూన్లో చూసుకున్నట్టయితే 21.4% ఉండేది, తర్వాత 20%, ప్రజెంట్ చూసుకున్నట్టయితే 22.3%కి మనకి ఎఫ్ఐఐ యొక్క డేటా పెరగడం జరిగింది. అలాగే అదర్ ఇన్స్టిట్యూషన్ల యొక్క స్టేక్ అనేది కూడా దీంట్లో ఆల్మోస్ట్ 4% వరకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర, పబ్లిక్ దగ్గర 47% స్టేక్ ఉంటే 53% స్టేక్ అనేది సేఫ్ హ్యాండ్స్లో ఉందన్నమాట. సో ఇది దీంట్లో నెగటివ్ చూడాలనుకుంటే కనుక మనకి ప్రమోటర్ హోల్డింగ్ అనేది మాత్రం తగ్గుదలగా కనిపిస్తుంది. దీని యొక్క ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఓవరాల్గా 18 అనలిస్ట్ల యొక్క సమ్మరీని స్టడీ చేసిన తర్వాత దీని యొక్క ఫేర్ వాల్యూ, దీని యొక్క డీటెయిల్స్ అన్నీ చూడడం జరిగింది. దీని యొక్క వాల్యుయేషన్స్ అనేవి బాగున్నాయి. సో వాల్యుయేషన్ అనేది హైగా ఉంది.
డివిడెంట్ అనేది ఇస్తూ ఉంది. 2018 వరకే ఇచ్చింది. 2019లో మాత్రం డివిడెంట్ ఆపివేయడం జరిగింది. సో ప్రజెంట్ 2020లో చూడాలి. మళ్ళీ ఇక్కడ ఈ జూన్ క్వార్టర్ ఫస్ట్ క్వార్టర్ నుంచి వస్తే కనుక డివిడెంట్ ఇస్తుందా లేదా అనేది. ఫ్యూచర్ గ్రోత్ పైన పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. పాస్ట్లో మాత్రం అండర్ పర్ఫార్మెన్స్ చేసిన కంపెనీ. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే దీంట్లో పాజిటివ్ గ్రోత్ అనేది ఫ్యూచర్లో ఉండే అవకాశాలు ఉంది అని చెప్పేసి కనిపిస్తుంది. రిస్క్ అనాలిసిస్ చూసినట్టయితే ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ఎర్నింగ్స్ కంటే. అన్స్టేబుల్ డివిడెంట్ ట్రాక్ రికార్డ్, అంటే లాస్ట్ ఇయర్ డివిడెంట్ ఇవ్వకపోవడం అనేది కాస్త అన్స్టేబుల్గా కనిపించింది. హై వాలిటాలిటీ షేర్ ప్రైస్ ఓవర్ పాస్ట్ 3 months. సో లాస్ట్ 3 months నుంచి చూసుకున్నట్టయితే దీంట్లో హై వాలిటాలిటీ అనేది ఉంది. డస్ నాట్ హ్యావ్ ఏ మీనింగ్ఫుల్ మార్కెట్ క్యాప్. సో మార్కెట్ క్యాప్ అనేది కేవలం 690 crores ఉంది కాబట్టి ఇది కాస్త మనకి తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీగా కనిపిస్తుంది. సో దీంట్లో రిటర్న్స్ చూసుకున్నట్టయితే మనకి 7 daysకి 5.2% రిటర్న్స్ ఇచ్చింది స్టాక్ అనేది. సో ఓవరాల్ వాటర్ యూటిలిటీస్ సెక్టార్లో చూసుకున్నట్టయితే -0.2% కనిపించింది. ఓవరాల్గా మనకి మార్కెట్ ఇండైసెస్ చూసుకున్నట్టయితే 1 weekలో 2.1% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. 1 yearలో ఓవరాల్గా మార్కెట్స్ అనేవి మనకి 2.4% రిటర్న్స్ ఇస్తే సేమ్ సెక్టార్లో -6.9% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఈ కంపెనీ అయితే 57% ఫాలో అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కంపెనీ అయితే హై ఫాలింగ్ అనేది కనిపించింది, అంటే లో ప్రైస్లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దీని యొక్క ఫేర్ వాల్యూ చూసినట్టయితే ట్రస్టబుల్ అనలిస్ట్ల ద్వారా తీసుకున్న ఫేర్ వాల్యూ అయితే 1262 అనేది ఫ్యూచర్ గ్రోత్ని బట్టి మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దీన్ని మనం దృష్టిలో ఉంచుకొని కాకుండా ప్రజెంట్ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే మాత్రం 90% వరకు మనకి ఫేర్ వాల్యూ కంటే తక్కువ డిస్కౌంట్లో అయితే ఇది దొరుకుతుంది 120 రూపీస్లో అని చెప్తూ ఉన్నారు. కాకపోతే 126 to 1260 అనేది కాకుండా నేను మాత్రం దీంట్లో అట్లీస్ట్ 200 అనేది కమింగ్ ఇయర్లో మాత్రం ప్రైస్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో 200 రూపీస్ని మనం దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఇన్వెస్ట్ అయితే చేయవచ్చు. సో కమింగ్ 10 years వరకు వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అయితే 1260 రూపీస్ వరకు గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఈ అనాలిసిస్ చేయబడింది కాబట్టి 10 years ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని పాస్ట్ 10 yearsకి అలాగే ఫ్యూచర్ 10 yearsకి టాలీ చేసుకొని మరి దీని యొక్క ఫ్యూచర్ వాల్యూని అయితే దీంట్లో చూపించడం జరిగింది. ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 0.6 ఉంది. సో ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే 1.2 times ఉంటే దానికంటే తక్కువగా ఉంది. సో మార్కెట్ 0.8 times ఉంటే దానికంటే కూడా ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది తక్కువగా కనిపిస్తుంది. అలాగే పీఈ రేషియో అనేది ఇండస్ట్రీలో 12.5 ఉంటే మార్కెట్ అనేది 12.8 ఉంది. మన స్టాక్ చూసుకున్నట్టయితే 7.2 times మాత్రం పీఈ రేషియో కనిపిస్తుంది. ఇది కూడా పాజిటివ్గా ఉంది. పీఈజీ రేషియో అనేది 0.2 ఉంది. చూడండి, చాలా మంచి అట్రాక్టివ్. ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ అనేది 1 కంటే బిలో ఉండాలి. సో ఇది 0.2 ఉండడం అనేది కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది మాత్రం తక్కువగా ఉందండి. ఇండస్ట్రీతో చూసుకున్నట్టయితే ఇండస్ట్రీలో మనకి 9.3% రిటర్న్ ఆన్ ఈక్విటీ కనిపిస్తే స్టాక్లో కేవలం 7.2% కనిపిస్తుంది. ఇది ఒకటి నెగిటివ్గా ఉంది. సో అలాగే రిటర్న్ ఆన్ అసెట్స్ చూసుకున్నట్టయితే ఇండస్ట్రీలో 4.7% ఉంటే స్టాక్లో 5% అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. అదేవిధంగా రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసుకున్నట్టయితే 14% ఉంది లాస్ట్ ఇయర్లో చూసుకున్నట్టయితే, విచ్ ఈస్ పాజిటివ్ అనమాట. ఫోర్కాస్ట్ అనలిస్టులు రెవెన్యూ గ్రోత్ అనేది 19.4% ఉండొచ్చు కంపెనీలో, ఇండస్ట్రీలో కేవలం 8.6% ఉండొచ్చు, మార్కెట్లో 10% ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మార్కెట్ కంటే అండ్ సెక్టర్ వైజ్ కంటే ఈ కంపెనీ అయితే అవుట్ పర్ఫార్మెన్స్ చేసే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి కమింగ్ ఇయర్స్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎర్నింగ్ గ్రోత్ అనేది ఇండస్ట్రీలో 10.4% ఉండొచ్చు, కానీ కంపెనీ అనేది 37.4% వరకు ఎర్నింగ్ గ్రోత్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 2022 వరకు మార్చ్ 31st 2022 వరకు అట్లీస్ట్ 23.83 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇది 16.85 దగ్గర ఉంది. సో ఇది కమింగ్ 2 yearsలో మాత్రం 23 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఎర్నింగ్ పర్ షేర్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో అప్డేట్ జెన్కో ప్రాజెక్ట్స్ గురించి చూడండి. 138 crores టీఎస్ జెన్కో నుంచి పెండింగ్స్ ఉన్నాయి. అలాగే 69 crores టెక్ ప్రో నుంచి, ఏపీ జెన్కో నుంచి 267 crores అనేవి పెండింగ్లో ఉన్నాయి. వీళ్ళు రిసీవేబుల్స్ అనమాట. సో దీని యొక్క కేసు అనేది లాక్డౌన్ వల్ల, పాండమిక్ అండ్ లాక్డౌన్ ఇంపోజ్డ్ వల్ల ఈ గవర్నమెంట్స్ యొక్క రిజల్ట్స్ అనేవి డిలే అవ్వడం జరిగింది. అలాగే ఎన్సీఎల్టీ లీగల్ ప్రొసీడింగ్స్ కూడా డిలే అవ్వడం జరిగింది. వన్స్ ఇవి స్టార్ట్ అయ్యాయి అంటే కనుక వీళ్ళ కంపెనీకి ఫేవర్గా న్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఈ కేసు అనేది మనకి సుప్రీంకోర్టులో రన్ అవుతుంది. సో ఇది కనుక వీళ్ళ కంపెనీకి ఫేవర్గా వస్తే కనుక దీంట్లో మనం షార్ప్ జంప్ అనేది ప్రైస్లో చూసే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో దీని యొక్క వాల్యుయేషన్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా బ్యాలెన్స్ షీట్లో
పొజిషన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి. రిసీవేబుల్స్ అనేవి ఎక్కువగా పెండింగ్ ఉండడం వల్ల ప్రాఫిట్లో తక్కువ కనిపించింది, కానీ రిసీవేబుల్స్ అనేవి రీగెయిన్ చేస్తే కనుక వీళ్ళు అంటే మళ్ళీ వాటిని కలెక్ట్ చేస్తే కనుక కమింగ్ క్వార్టర్స్లో మాత్రం అది ప్రాఫిట్లో చూపించే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే వీకెనింగ్ ఆఫ్ ఈఎంఏ అంటే యూరోపియన్ అండ్ మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ అనేవి రీజియన్ ఎకానమిక్ అనేది వీకెనింగ్ అవుతుంది బికాజ్ ఆఫ్ డిక్లైనింగ్ క్రూడ్ ప్రైసెస్. సో దీనివల్ల మెయిన్ రీజన్ అనమాట వీళ్ళకి రిసీవేబుల్స్ అనేవి పెరగడం, ప్రాజెక్ట్స్ అనేవి ఆర్డర్స్ అనేవి పెండింగ్లో ఉండడం అనేది. వన్స్ కమింగ్ ఇయర్స్లో కనుక క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి సస్టైన్ అవ్వగలిగితే, మంచి అంటే ఒకే ప్రైస్లో కనుక నిలబడగలిగితే కనుక వీళ్ళ ప్రాజెక్ట్స్ అనేవి మంచి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఓవర్సీస్ నుంచి కూడా వీళ్ళ గ్రోత్ అనేది పెరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది. దీని యొక్క చార్ట్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి ప్రజెంట్ ఇది 126 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. దీని యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ అయిన 123 లెవెల్స్ని బ్రేక్ చేసింది లాస్ట్ థర్స్డే అండ్ ఫ్రైడే చూసుకున్నట్టయితే. సో మినిమం ఈ షార్ప్ ర్యాలీ అనేది కంటిన్యూ అయితే మినిమం 143 లెవెల్స్ని షార్ట్ టైంలో, అలాగే 200 లెవెల్స్ని లాంగ్ టైంలో 1 ఇయర్ వ్యూతో కనుక దీంట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మనకి సపోర్ట్ లెవెల్స్ 100 రూపీస్ ఉంది కాబట్టి 100 రూపీస్ దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో మినిమం 143 ఫస్ట్ టార్గెట్గా, 200 లెవెల్స్ అనేది సెకండ్ టార్గెట్గా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.